సొసైటీలో మనకి తరచుగా వినిపించే మాట ఏంటంటే, ఒక లావుగా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్న అమ్మాయి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అరే లావు అయిపోతున్నావురా, షుగర్ వచ్చేస్తుంది జాగ్రత్త. ఈ డైలాగు వాళ్ళు కనీసం 25 మంది దగ్గర నుంచి అంటారు ఆ ఫంక్షన్ అయ్యేలోపు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షుగర్ రావాలంటే ఒబెసిటీ బాగా లావు ఉండేవాడు షుగర్ అవుతాడని. కానీ వాస్తవం చూస్తే వాళ్ళ కామెంట్కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎవడైతే సన్నగా స్లిమ్గా ఉంటాడో వాడికే డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా డాక్టర్ టీము నేను ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు గుమ్మలో ఉండగా చెప్పేవాడిని, ఒక అతను బాగా లావు ఉంటాడు వస్తాడు, చూడమ్మా వీళ్ళ రిపోర్ట్లు ఎలా ఉంటాయి, ఇతను ట్రైగ్లిజరిడ్స్ ఉండవు, డబుల్ డిజిట్లో ఉంటాయి, షుగర్ అసలు 5లో ఉంటుంది, లేదా ఇదిగో ఇతనికి ఉండేది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఇంత మించి ఏ ఉండవు, ఈ రిపోర్ట్లో పెన్ను పెట్టడం కూడా ఉండదు అని చెప్పేవాడిని. వాళ్ళు అదేంటి సార్ ఇంత లావు ఉన్నాడు, గ్యారంటీ బోల్డ్ ఉంటాయి సార్ అనేవాళ్ళు. సరే రిపోర్ట్లు కొత్తగా రాగానే చూసి మొదలు పెడితే ఒక గ్రేడ్ 2నో గ్రేడ్ 3నో ఫ్యాటీ లివర్ తప్ప వాడి మిగిలిన ఏమి ఉండేవి కాదు. అన్ని రిపోర్ట్లు బాగుంటాయి, 1-2 కేసులు కాదు, వేల కేసుల్లో. అసలు ప్రొఫైల్ పెట్టడానికి లేదు. ట్రైగ్లిజరైడ్స్ అద్భుతంగా ఉంటాయి, అవి 67-70 ఉంటాయి అంతలా ఉండే వాళ్ళకి. ఏంటది మరి సమాజం ఏం నమ్ముతుంది? లావు అయితే షుగర్ రావటం ఏంటి? లావు ఉండే స్వభావం గలాడికి షుగర్ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. ఈ ప్రాబ్లం అనేది సన్నగా ఉన్న వాళ్ళకు ఉంటాయి. దీని అందరికీ ఏంటంటే వెనకమాల ఒక బ్యాక్గ్రౌండ్ సైన్స్ ఉంది. ఆ సైన్స్ ఏంటంటే, మనం గ్లూకోజ్ తింటాం కదా, అంటే ఇడ్లీ దోశ గారెలు లాంటి, నేను జస్ట్ గ్లూకోజ్ చెప్తాను, మన డైట్ పక్కన పెట్టండి. మనం గ్లూకోజ్ తిన్నప్పుడు ఆ గ్లూకోజ్ తిన్నది మన శరీరంలో సెల్స్ తీసుకుంటాయి. సెల్ తీసుకున్నప్పుడు సెల్కి ఒక పరిధి ఉంటుంది. ఉదాహరణకి సెల్ పరిధి ఒక 6 ఇడ్లీ అనుకోండి, 6 ఇడ్లీ సరిపడా ఉన్న వరకు సెల్ తీసుకుంటుంది. మనం 10 ఇడ్లీ సరిపడా తింటే 6 ఇడ్లీ సరిపడా సెల్ తీసుకుని మిగిలిన 4 ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ని గ్లూకోజ్ని అది ప్రాసెస్ తీసుకోలేని పరిస్థితుల్లో అది రక్తంలో ఉండిపోతుంది. అది రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆ ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ కూడా కాబట్టి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని లివర్ని ఆదేశించి దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఫ్యాట్ సంచి, అంటే ఒక కారుకు డిక్కీ లాంటిది అనుకోండి, ఫ్యాట్ టిష్యూలు దాయిస్తుంది. ఫ్యాట్ టిష్యూ కూడా కెపాసిటీ ఉంటుంది. అది ఒకటి 10 కిలోలు ఉండొచ్చు, ఒకటి 50 కిలోలు ఉండొచ్చు, ఒకటి 30 కిలోలు ఉండొచ్చు. ఎవరికైతే ఆ ఫ్యాట్ సంచి ముందుగా నిండిపోతుందో, వన్స్ ఫ్యాట్ సంచి నిండిన తర్వాత తిరిగి ఎక్సెస్ గ్లూకోజు మన రక్తంలో ఉన్నప్పుడు పక్కనుండే ఇన్సులిన్ లివర్ని ఆదేశించి మళ్ళీ ఫ్యాట్గా చేయమన్నప్పుడు లివర్ అలా చేయలేదు. దానికి కారణం ఏంటంటే, లివర్ ఎప్పుడు చేస్తుందంటే అది కన్వర్షను, ఇది లివర్ ఫ్యాట్ కింద మార్చింది, అంటే గ్లూకోజ్ని ఎక్సెస్ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చినప్పుడు అది దాయటానికి సరిపడా స్టోరేజ్ పాయింట్లో స్పేస్ ఉంటేనే చేస్తుంది. దాయటానికి పాయింట్ లేనప్పుడు లివర్ అలా కన్వర్ట్ చేయదు. లివరు ఇన్సులిన్ ఆదేశాలను అలా ధిక్కరించి ఆ గ్లూకోజ్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మార్చని పరిస్థితుల్లో రక్తంలోనే ఆ గ్లూకోజ్ పక్కన ఇన్సులిన్, ఈ 2 మిగిలిపోతాయి. సో ఇది తేడా. అదే లావుగా ఉన్నాడికి ఏమవుతుంది, వాడు ఎంత తిన్నా సరే వాడి ఫ్యాట్ సంచి పెద్దది ఉంది, ఒక 60 కిలోల సంచి ఉంది కాబట్టి వీడు ఎంత తిన్నా ఫ్యాట్ ఎక్సెస్ గ్లూకోజ్ కన్వర్ట్ చేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి వాడికి రక్తంలో ఎప్పుడు చూసినా ఆ గ్లూకోజ్ ఉండదు కాబట్టి అతను డయాబెటీస్ అవ్వడు. సో లావు పుట్టుకున్నాడు నార్మల్గా ఏం జరుగుతుందంటే, వాడు దినదిన ప్రవర్ధమానం అయినట్టుగా బరువు పెరుగుతూ ఉంటాడు, ఆ పొట్టలో సైజు పెరుగుతూ ఉంటాయి. అంటే వాడి ఫ్యాట్ సంచి బాగా పెద్దదిగా ఉంది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ వాడు వెయిట్ వెళ్తున్న కొద్దీ, ఆ బరువు పెరుగుతున్న కొద్దీ వాడు డయాబెటీస్ అనేది కావడం. జనరల్గా లావుగా ఉండే స్వభావానికి ఎక్కువ హై కెపాసిటీ ఆ ఫ్యాట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. బై బర్త్ రీజన్స్తో కానీ ఇంకోటి కానీ ఈ సన్నగా ఉండే వాళ్ళకి చాలా తక్కువ స్థాయిలో ఉండే ఫ్యాట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆ సంచి కనుక ఫ్యాట్ సంచి నిండిపోయిన పరిస్థితుల్లో చాలా త్వరగా జరుగుతుంది. అది వాడు తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లో డయాబెటీస్కి మారిపోతాడు. ఈ కారణం చేత సన్నగా ఉండేవాళ్ళకి, సన్న పుట్టుకుండేవాళ్ళు త్వరగా డయాబెటీస్ అవ్వడానికి ఇక్కడ వస్తున్న రీజన్. లావుగా ఉండేవాడికి ఆ సమస్య ఉంది. ట్రైగ్లిజరైడ్స్ కూడా అంతే, ఎప్పటికప్పుడు తయారై లోపలికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనకి ఎక్కువ రక్తంలో ఉండే అవకాశం కూడా లేదు. అందుకని వాళ్ళకి అన్ని వాల్యూస్ కూడా బాగుంటాయి. ఏది తేడా వస్తుందంటే వాడికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 2నో గ్రేడ్ 3నో ఎందుకు ఉంటుందంటే, వాడంత లావు అయ్యాడంటే వాడు ఆహారంలో ఎక్కువగా గ్లూకోజ్ తీసుకున్నాడు తప్ప నెయ్యి లాంటి న్యాచురల్ ఫ్యాట్స్ వాడు ఎక్కువ ఇవ్వలేదు. వాడు ఇవ్వకుండా అచ్చంగా కార్బోహైడ్రేట్ తినడం కూడా జరిగింది. నెయ్యి కనుక ఇచ్చుంటే చాలా సబ్సిడీ జరుగుతుంది, అంత లావు అవ్వడు. ఎప్పుడైతే నెయ్యి లాంటి ఫ్యాట్ కనుక మన ఆహారంలో ఎనఫ్గా అందించినప్పుడు శరీరానికి ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ కాబట్టి లివరు తన ప్రొటెక్టివ్ మెకానిజంలో భాగంగా ముందు జాగ్రత్త కోసం మనం వచ్చిన ఫ్యాట్ని ఆ లివర్లో దాచుస్తుంది. ఒక గ్లైకోజన్లో గ్లూకోజ్ ఎలా దాస్తుందో, విటమిన్ ఏడీకేని ఎలా స్టోర్ చేస్తుందో
అలాగే ఫ్యాట్ను కూడా దాస్తుంది. అలా దాచిన ఫ్యాట్ కనుక లివర్ మొత్తం బరువులో ఓ 5% కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది మన ఫ్యాటీ లివర్ అంటాం. అది ఎప్పుడైనా ఫ్యాట్కు సంబంధించి నువ్వు ఇప్పుడు ఫ్యాట్ ఎంత డెఫిసిట్ ఇస్తే ఫ్యాటీ లివర్ అంత పెరుగుతుంది. ఈ లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువ వాళ్ళ స్వభావంలో కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేవాళ్ళు ప్లస్ ఫ్యాట్ తక్కువ తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఒకటి ఉంటుంది. ట్రైగ్లిజరిడ్స్ ఉండవు. అట్లానే ఇతర ఏ రిపోర్ట్లు కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒబేసిటీ ఒక్కటే చాలు వాళ్ళకి. కాబట్టి అటువంటి అపోహలు పెట్టుకోమాకండి. లావుగా ఉన్నాడికి లావుతో వచ్చే కాంప్లికేషన్లు తప్ప ఇలాంటి షుగర్ లాంటి చాలా రిస్క్ తక్కువ. అలా ఉండాలి అంటే వాడు కూడా టోటల్గా అబ్యూజ్ చేసి బాగా హెవీగా ఉండి ఉన్నాయి చేసిన వాళ్ళలోనే ఆ కొంచెం దాటి ఆ 7కో 8కో హెచ్బిఎన్సీ వెళ్తుంది. అరుదుగా 9, 10 చూస్తాము లావుగా ఉండే వాళ్ళలో. మీరు సుమో రోజులు కనుక తీసుకుంటే 350, 400 కిలోలు కూడా ఉంటారు వాళ్ళు. వాళ్ళల్లో డయాబెటీస్ అనే హిస్టరీనే ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాట్ కెపాసిటీ సంచి కెపాసిటీ చాలా పెద్దది. ఫ్యాట్ సంచి పెద్దకున్నాడు ఎవరికి కూడా డయాబెటీస్ అంత తొందరగా అవడు. మన వెచ్చలుడిగా ప్రవర్తించి దాన్ని కూడా అబ్యూజ్ చేసిన అతి కొద్ది మంది తప్ప మిగిలిన జరగదు. కాబట్టి సో సన్నగా ఉన్నాళ్లే షుగర్ పట్ల బీ కేర్ఫుల్. లావుగా ఉండేవాడు లావు అందవిహీనంగా ఉండడానికి లేదా ఇతర కాంప్లికేషన్ సిద్ధపడ మోకాళ్ళ రిపోర్ట్ ఇట్లాంటి కాంప్లికేషన్ సిద్ధపడని తప్ప డయాబెటీస్కి మాత్రం మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదు. ఇది సైన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.